అరే ఏంట్రా వీడు, డైలీ మార్నింగ్ ఆ రూమ్లోకి వెళ్తాడు, మళ్ళీ ఈవినింగ్ వస్తాడు. అసలు ఏం చేస్తున్నాడంట లోపల? ఏమోరా, పద ఒకసారి వెళ్ళి చూద్దాం. జతిన్, జతిన్, తలచి తలచి చూసే, వలచి విడిచి నడిచే, నీకై నేను బ్రతికి ఉంటే, నీలో నన్ను చూసుకుంటిని. తెరిచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ బాలా, నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. నిన్ను చూసిన మొదటి క్షణం మర్చిపోవడం అంటే అది నా చివరి క్షణమే. ఆ రోజు నువ్వెంత బాగున్నావో తెలుసా. నువ్వు నువ్వు బొట్టు బొట్టు పెట్టుకుంటావు కదా, నువ్వు బొట్టు పెట్టుకుంటే అచ్చం మా అమ్మలా ఉంటావు. గాజులే గాజులు నీకు ఇష్టం కదా, నువ్వు గాజులు వేసుకుని చేసే శబ్దానికి నువ్వెక్కడున్నా కనిపెట్టేసేవాడిని కదా నేను. బంగారం ఇచ్చేసావా? గొలుసు గొలుసు ఇది చూపించి సిగ్నల్ ఇచ్చేదాను కదా నాకు. స్వర్ణ స్వర్ణ, సడిని దారులడిగే మని తెలుపా, పగిలిపోయిన గాజులు పలుకునా, అరచేత వేడిని రేపే చెలియ చేతులేవి, ఓడిన వాలి కదలను తెప్ప సత్య నేడు ఏది, తొలి స్వప్నం ముగియక మునుపే నిదురే చెదిరిలే. తలచి తలచి చూసే, వలచి విడిచి నడిచే, నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. హాయ్రా జతిన్. హాయ్ రా. ఎందుకురా రూమ్లో అంత బాధపడుతున్నావు? నలుగురిలో అలా ఉంటే పిచ్చి అనుకుంటారనే 4 గోళ్ల మధ్య నాలా ఉంటున్నాను. అరే రే, ఇంకొక అమ్మాయిని ప్రేమించవచ్చు కదరా. రే, వాడి ప్రేమ ఓడిపోలేదురా, చనిపోయింది. ప్రేమ బ్రతికుండాలంటే స్పర్శ అక్కర్లేదు, ఇచ్చిన మనసు చాలు. ప్రేమంటే బంధుత్వం కాదురా, ఎన్నటికీ విడదీయలేని బంధం. అందుకే నిజమైన ప్రేమకి ఎప్పటికీ చావు లేదు అంటారు.
తలచి తలచి చూసే వలచి విడిచి నడిచే. వండర్ఫుల్ బ్రదర్, చాలా మంచి సాంగ్, మంచి ఫీల్ అండ్ ఎండింగ్ లో ఆ లైన్స్ కూడా చాలా యాప్ట్ గా. బట్ వన్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైఫ్ లో మనుషులు ఉన్నా వెళ్ళిపోయినా లేకపోయినా ద లైఫ్ షుడ్ గో ఆన్. వి నీడ్ టు బి స్ట్రాంగ్. ప్రియమణి గారు, జతిన్ నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ టూ గుడ్. ఇలాంటి స్లో సాంగ్ కూడా చిన్న చిన్న బీట్ ని కూడా నువ్వు పట్టుకుని నువ్వు డాన్స్ చేస్తున్నావు కదా, హ్యాట్స్ ఆఫ్ జతిన్. అండ్ దాంట్లో నువ్వు ఎక్స్ప్రెషన్స్ కూడా వెరీ వెల్ డన్. ఐడియా హ్యాట్స్ ఆఫ్, బట్ ఐడియా ఆబ్వియస్లీ ఎవరిది? కొరియోగ్రఫర్ ఇక్కడ రామ్ మాస్టర్. తెరిచి చూసి చదువు వేళ. వెరీ నైస్ మాస్టర్. ఓవరాల్ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది అండ్ చూస్తే కూడా ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. జతిన్ ఒక్కడే చేశాడు కానీ ఇట్ సీమ్ కంప్లీట్. ఆబ్వియస్లీ మీ డాన్సర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు వెనక ఉండి. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఆల్సో. సో ఓవరాల్ ఫ్యాంటాస్టిక్ కొరియోగ్రఫీ, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ, నీకై నేను బ్రతికి ఉంటిని. రామ్ మాస్టర్ ఇరగా తీసేసావు. థ్యాంక్ యూ మాస్టర్. ఫస్ట్ నీకు చెప్పాలి, చాలా బాగా కొరియోగ్రాఫ్ చేసావు, చాలా బాగా అర్థమైంది మాకు. ఇంకా వెనుక చేశారు కదా అందరూ, వాళ్ళు ఉన్నారు ఇక్కడే, ఉన్నారు రమ్మనండి వాళ్ళని. బాయ్స్. నీలో నన్ను చూసుకొంటిని. చాలా బాగా చేసావు జతిన్, నిజంగా నాకు నిన్ను చూస్తుంటే రితిక్ రోషన్ సార్ గుర్తొస్తారు. చాలా కొత్తగా అనిపించింది నిజంగా. ఈ కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో ఉంటే ఈ పాట వేరే లెవెల్లో ఉండేది. నేను కూడా బేసిక్ గా షూటింగ్ కి ఇలా నవ్వుకుంటూ వస్తా గానీ రూమ్ కి వెళ్ళగానే ప్రేమని గారు బొమ్మ పెట్టేసుకొని ఇలాగే మొత్తం తలచి తలచి చూసా. కాదు, ప్రతిసారి మెసేజ్ కూడా చేస్తారు, ప్రియా ఎలా ఉన్నావు, ప్రియా ఏం చేస్తున్నావు ప్రియా. అండ్ ఆ తర్వాత నేను బాగున్నానని చెప్పిన తర్వాత ఒక లవ్ సాంగ్ పంపిస్తారు. వాట్ లైడు బాగుంది బావా. వాట్ యు లైక్ డు. థ్యాంక్ యూ మాస్టర్. నందిత గారు, ఎందుకు వద్దులే అండి, ఆదినే చెప్పేస్తారని. నందిత నీ బర్త్డే ఎప్పుడు అన్నావురా? ఇంతకీ నా బర్త్డే ఎప్పుడు తెలుసా బావా? చచ్చింది గొర్రె. ఇంతకీ నా బర్త్డే ఎప్పుడు అని తెలుసా? నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ అంటున్నావా ప్రియా? అవును. రెండు క్యారెక్టర్ ఉందా అది? డీజే దిల్లు, ఇక్కడ 2 క్యారెక్టర్స్. అంటే ఏం లేదు మేడం, ప్రొడక్షన్ హౌస్ ఒకటే 2 సినిమాలకి, అందుకని 2 క్యారెక్టర్లు షిఫ్ట్ అవుతాయి. జతిన్ ఎప్పుడు ఫాస్ట్ నంబర్ లో వస్తే కూడా హీ డస్ దట్ మ్యాజిక్. అగైన్ స్లో సాంగ్ లో కూడా ఆ మ్యాజిక్ ఉంటది. యు ఆర్ ఎ ఎక్స్ప్రెషన్ కింగ్. అండ్ రామ్ మాస్టర్, హాయ్ మాస్టర్. హాయ్ మేడం. ఎప్పుడు స్టేజ్ కి వస్తే అలా ఒక మ్యాజిక్, రామ్ అండ్ జతిన్ వస్తారు, మంచిగా ఏదైనా మ్యాజిక్ చేస్తారు, వెళ్తారు. చాలా చాలా బాగుండేది. మాస్టర్ అన్ని చెప్పేశారు. హీ గేవ్ దట్ 100 మార్క్స్ టు యూ. సో చెప్పడానికి ఏం లేదు. ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్.